హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మీకు మీ కుటుంబ సభ్యులందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ మహాశివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మహాశివరాత్రి సందర్భంగా మన ఖమ్మంలోని శ్రీ దుర్గా మల్లికార్జున స్వామివారి ఆలయంలో జరుగుతున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మీకు చూపిస్తున్నాను. కళ్యాణంని గోపి అయ్య గారు చాలా చక్కగా వేద మంత్రాలతోటి ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపిస్తున్నారు. జీలకర్ర బెల్లం యొక్క విశిష్టత చెప్తూ వేద మంత్రాల సాక్షిగా 10 మంది పండితులతో కళ్యాణం జరుగుతుందండి. చాలా అంగరంగ వైభవంగా జరిపారు. ఎక్కడో కాదండి, మన ఖమ్మంలోని శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో. మా ఇంటికి నియర్లో ఉంది, నేను వెళ్ళి వచ్చేసాను. మీరందరికి కూడా చూసి హ్యాపీగా ఉంటారని మీకు కూడా చూపించడం కోసం వీడియో తీసుకొని వచ్చానండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్లును కొట్టడం మర్చిపోమాకండి. మీకు మరి ఒకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఆ మహాశివుని కళ్యాణం అంగరంగ వైభవంగా గోపి అయ్య గారు వేద మంత్రాలతో జరిపిస్తున్నారు. కన్యాదానం యొక్క ప్రాముఖ్యత చక్కగా వివరిస్తూ చెప్పారండి అయ్యగారు. కన్యాదానం అందరితోటి చేపించారు దంపతులతో. అలానే జీలకర్ర బెల్లం యొక్క ప్రాముఖ్యత చెప్పారు. దంపతులు అందరితోటి కన్యాదానం చేపించారండి. అలానే ముహూర్త బలం పెళ్ళికి చాలా ముఖ్యమని వివరిస్తూ, కన్యాదానం యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ చాలా చక్కగా ఆ శివుని కళ్యాణం జరిపిస్తున్నారు. మన ఖమ్మంలో ఇంత అంగరంగ వైభవంగా ఆ మహాశివుని కళ్యాణం చూస్తుంటే కన్నుల పండగగా ఉందండి. మా ఛానల్కి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ మహాశివుని కళ్యాణము చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. జీలకర్ర బెల్లం యొక్క ప్రాముఖ్యత కూడా వివరిస్తూ చెప్పారండి గోపి అయ్య గారు. మన ఖమ్మంలో ఇంత అంగరంగ వైభవంగా జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. హర హర మహాదేవ్, శంభో శంకర అనుకుంటూ అందరూ మనస్ఫూర్తిగా ఆ కళ్యాణ వేడుకలలో పాల్గొన్నారండి. అందరూ చాలామంది జనమైతే వచ్చారు ఈ కళ్యాణానికి. ఆ మహాశివుడు అన్నాడంట, శివుడు రక్షించాలి అనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవ్వరూ శిక్షించలేవరంట. ఆ శివుడు మనల్ని రక్షించాలి అనుకుంటే ఎవ్వరూ మనల్ని శిక్షించలేవరంట. ఆ శివుని దృష్టిలో మనం ఉంటే చాలండి. ఆ మహాశివునే మనం మెప్పించామంటే జీవితం కడవరకు చివరికి కాటిలో కూడా నీకు తోడై రక్షిస్తాడు ఆ మహాశివుడు. ఆ మహాశివుడే మనకి తోడుంటే నింగి నేల ఏకమైనా కానీ మన్నెవ్వరూ ఏమీ చేయలేరు అన్న నిజం మనం ఒప్పుకోవాల్సిందే అండి. ఆ మహాశివునికి నచ్చిన పువ్వేంటో తెలుసా అండి? ఎవరికి నచ్చని పువ్వు జిల్లేడు పువ్వు. ఎవరికి నచ్చని పని భిక్షాటన. ఆయనకు ప్రీతికరం. ఆ శివునికి నచ్చని పని, మనందరికీ నచ్చని పని భిక్షాటన ఆ మహాశివునికి ఇష్టం. మన ఎవ్వరికి ఇష్టపడని
చెట్టు మారేడు చెట్టు మనం అంతగా ఇష్టపడం, కానీ ఆ మహాశివునికి ఇష్టమైన చెట్టు మారేడు చెట్టు. చాలా ప్రీతికరం. మనిషికి నచ్చినప్పుడు అందరూ వద్దనుకున్న ఆ మహాశివుడు మన యందున ఉంటాడు. కళ్యాణంలో జీలకర్ర బెల్లం కార్యక్రమం జరుగుతుందండి. అందరూ ఆ జీలకర్ర బెల్లానికి నమస్కారం చేశారు. చాలా అంగరంగ వైభవంతోటి, మేళతాళాలతోటి ఆ శివుని కళ్యాణం జరుగుతుంటే అక్కడ అందరికీ మైమర్చిపోయారండి ఆ శివభక్తితోటి. ఆ మహాశివుడు అంటాడంట, కాస్త ఓపికగా ఉండు, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి అని. అందుకనే ప్రతి మనిషికి ఓపిక ఎక్కువగా ఉండాలండి. ఒక గొప్ప స్థాయికి నువ్వు చేరుకుంటావు. అది ఆ పరమేశ్వరుని ఆజ్ఞ. పరమేశ్వరుడు మనకి ఒక ఆజ్ఞ ఇస్తాడండి. నువ్వు ఎంత ఓపికగా ఉంటే నిన్ను అంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాను అనేసి. ఓర్పు, సహనం ఉంటేనే ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ మహాశివుడు ప్రయత్నం ఆపకుండా సాధన చేస్తూ ఉండు. నువ్వు గెలిచే రోజు దగ్గరలోనే ఉంది. విజయోస్తు. విజయం నిన్ను వరిస్తుంది. నువ్వు ప్రయత్నంలో ఎప్పుడూ విఫలం కాకు. విఫలమైన మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండు అని ఆ మహాశివుడు అంటాడు. ఆ మహాశివునికి ఇష్టమైన వారం సోమవారం. ఇష్టమైన తిథి ఏకాదశి. ఇష్టమైన పుష్పం బిల్వం, గన్నేరు, జిల్లేడు పువ్వులంటే ఇష్టం ఆ మహాశివునికి. మహాశివుని కళ్యాణంలో జీలకర్ర బెల్లం కార్యక్రమం మంత్రాలతోటి అయ్యగారులు పెట్టారండి. అందరూ కళ్ళకద్దుకున్నారు. తర్వాత మంత్రాలతోటి మేళతాళాలతోటి పెట్టారు. అక్కడే ఆ పార్వతీ పరమేశ్వరులు నిజంగానే దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటున్నారా అన్నట్లు అనిపించిందండి. అంత అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. నా ఛానల్ కూడా నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. అలానే గంట బెల్ కొట్టండి, మరిన్ని వీడియోస్ వస్తాయి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.